ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పాన్ ఇండియా ప్రాజెక్టులకి ఇప్పుడు కొత్త టెన్షన్ షురూ అయింది. పుష్ప 2 డిసెంబర్కి పోస్ట్ పోన్ అయింది. గేమ్ చేంజర్ ఈ ఏడాది వస్తుందో రాదో అన్న డౌట్స్ ని క్రియేట్ చేసింది. మరి వాట్ అబౌట్ దేవరా? సెప్టెంబర్ 27కి ఈ సినిమా పక్కాగా రిలీజ్ అవుతుందా? ఇండస్ట్రీ వర్గాలు వినిపిస్తున్న టాక్ ఏంటి? జస్ట్ వాచ్ ఇట్. RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ దేవర. సెప్టెంబర్ 27న పాన్ ఇండియా రేంజ్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. అంటే విడుదల ఆషామాషీ కాదు. ఈ ప్రాజెక్ట్తో తారక్ తన పాన్ ఇండియా మార్కెట్ని నిలబెట్టుకోవాలి. అది జరగాలంటే సరైన కంటెంట్ రావాలి, పాన్ ఇండియా పబ్లిసిటీ జరగాలి. కానీ ఇప్పటి వరకు ఓ పాట, చిన్న టీజర్ తప్ప మరేమీ విడుదల కాలేదు. కొరటాల చేతిలో 2 నెలలు మాత్రమే టైం ఉంది. దీన్ని ఎఫెక్టివ్గా వాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. దేవర షూటింగ్ ఎంతవరకు పూర్తయిందో అప్డేట్ లేదు. రెండో పాట ఎంతవరకు బయటకు రాలేదు. అసలు అనిరుద్ ఏం చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. దేవర టీం చేతిలో 60 రోజుల టైం ఉంది. చివరి 15 రోజులు ట్రైలర్, ప్రెస్ మీట్కి సరిపోతుంది. ఇక మిగిలిన 45 రోజుల్లో 4 పాటలు బయటకు రావాలి. అవి జనాల్లోకెళ్ళాలి. నేషనల్ వైడ్గా భారీ బజ్ క్రియేట్ చేయాలి. ప్రెజెంట్ పరిస్థితి చూస్తే అది జరిగేలా లేదు. తారక్ ఫ్యాన్స్ అప్డేట్ కోసం గోల పెడుతున్నా కొరటాల టీం స్పందించడం లేదు. సమయం దగ్గర పడుతున్నా పబ్లిసిటీ స్టార్ట్ అవ్వలేదు. అసలు దేవర విషయంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పుష్ప 2 గేమ్ చేంజర్లా ఈ సినిమా కూడా వాయిదాల బాట పడుతుందా అన్న డౌట్స్ టాలీవుడ్లో రైజ్ అవుతున్నాయి.